మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరు పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే 31 కేసు యొక్క కర్ణాటక మద్యాన్ని క్రైమ్ పోలీసులు అదేవిధంగా ఎస్సీబీ పోలీసులు ఇద్దరు మూకమ్మడి దాడిలో పట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 4 నిందితులను కూడా వారు అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి పంపించామని కూడా పోలీసు శాఖ వారు తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దాడిలో భాగంగా డిఎస్పీ సార్ అదేవిధంగా మన ఎస్పీ సార్ కూడా ఈ యొక్క కార్యక్రమాలని అంటే ఎలక్షన్ టైం ముందుగా ఉంది కాబట్టి ఈ యొక్క కర్ణాటక మద్యం అయితేనేమి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నగదు అయితేనేమి పటిష్టంగా చేయాలనేటువంటి అంశం మీద సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే సూచనలో భాగంగానే ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు అదేవిధంగా ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామ్మోహన్ ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క దాడుల్లో పాల్గొని 31 కేసు అంటే దాదాపుగా మన విలువ కూడా చూసుకోవచ్చు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ యొక్క దాడిలో భాగంగా కర్ణాటక మద్యాన్నే కాకుండా వారు తరలిస్తున్నటువంటి యొక్క వాహనాన్ని అంటే 4-వీలర్ అంటే ఒక కార్ను కూడా టొయోటో కంపెనీ కార్ను కూడా వారు సీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే ఒక 2-వీలర్ కూడా దొరికిందని చెప్పేసి ఇక్కడ మన సర్కిల్ ఆఫీస్ పరిధిలో వచ్చేటువంటి పీటీఎం పోలీస్ స్టేషన్ వద్ద కూడా వారు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా వారు సీజ్ చేశామని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు సిఐ మధు గారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. రాబో ఎలక్షన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు మదనపల్లి డిఎస్పీ సార్ సూచనల మేరకు కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యే లిక్కర్ గురించి నిఘా ఉంచడం అనేది అందులో భాగంగా ఈరోజు నమ్మకమైన సమాచారం రావడంతో మొలకల్చెరువు సిఐ అయిన నేను మరియు మొలకల్చెరువు ఎస్ఐ గారు తంబలపల్లి ఎస్ఐ గారు పీటీఎం ఎస్ఐ గారు మరియు సెబ్ సిఐ గారు అనే రామ్మోహన్ గారు వారి సిబ్బందితో కలిసి జాయింట్ రైడ్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొలకల్చెరువు మండలంలోని గూడుపల్లి క్రాస్ సమీపంలో ఒక కారులో కర్ణాటక నుంచి తీసుకుని వచ్చి దాన్ని డిస్పాచ్ చేస్తూ ఉంటే ఒక ముద్దాయిలను అరెస్ట్ చేసి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే తమ్మలపల్లె మండలానికి చెందినటువంటి గణేష్, ప్రతాప్ మరియు కర్ణాటక గూడిపల్లికి చెందిన రాజు అనేతను కలిసి కర్ణాటక నుంచి లక్ష్మీపురం క్రాస్ మీదుగా కారులో 35 కేసులు తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు తీసుకొని వస్తూ ఉండి మార్గమధ్యంలో వేరే ఒక 2 ముద్దాయిలకు 15 కేసులు అమ్మేసి కారులో మళ్ళీ వీళ్ళు గూడుపల్లి క్రాస్కు రావడం జరిగింది. అక్కడ కూడా గోపీదిన్నె కొత్తపల్లికి చెందినటువంటి వెంకటరమణారెడ్డికి 10 కేసులు డిస్పాచ్ చేస్తూ ఉండగా మాకు నమ్మకమైన సమాచారం రావడంతో మేము ఇద్దరం కలిసి జాయింట్ రైడ్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి ఆ కారులో రాజు పారిపోవడం జరిగింది. మిగతా 2 ముద్దాయిలైనటువంటి గణేష్ మరియు ప్రతాప్ ఇద్దరిని అరెస్ట్ చేసి కారులో వారి వద్ద ఉన్నటువంటి 10 కేసులు కర్ణాటక లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి వెంకటరమణారెడ్డి తీసుకున్నటువంటి 10 కేసులు మందు, లిక్కరు మరియు వెంకటరమణారెడ్డిని కూడా అరెస్ట్ చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంత్రము మళ్ళీ పీటీఎం మండలంలో ఒక 2-వీలర్లో శ్రీరాములు రమణ అనేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే నమ్మకమైన సమాచారం రావడంతో దీన్ని కూడా పీటీఎం ఎస్ఐ గారితోనూ మరియు సెబ్ సిఐ రామ్మోహన్ గారితో జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు తెస్తున్నటువంటి 2-వీలర్లో 11 కేసెస్ అంటే 11 కేసులు కర్ణాటక లిక్కర్ను సీజ్ చేసి ఆ 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తము మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ గారి సూచనలతో మొత్తము 31 కేసులు అంటే సుమారు 270 లీటర్ల కర్ణాటక లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. దీని కాస్టు మరియు వెహికల్ కాస్ట్ వేసుకుంటే సుమారు మొత్తం 5 lakhs వరకు ఉంటుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మా సిబ్బంది మరియు మాతో సహకరించినటువంటి సెబ్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.